హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. శ్రేష్ఠకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు 9th క్లాస్లోకి అడ్మిషన్ అవ్వడానికి, అదేవిధంగా 10th క్లాస్ పూర్తి అయిన వారు ఇంటర్మీడియట్ అడ్మిట్ అవ్వడానికి ప్రైవేట్ కాలేజ్ అంటే ఇది నేషనల్ వైడ్గా జరిగే అండ్ ఒక రకమైన స్కాలర్షిప్ లాంటి టెస్ట్. దీని ద్వారా మనం ఫ్రీ ఎడ్యుకేషన్, మరి ముఖ్యంగా ఈ ఎస్సీ విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే నిమిత్తము ఈ శ్రేష్ఠ అనేది రాయవలసిన చాలా ముఖ్యమైనది. దీంట్లో మనం సాధించినట్లయితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. దీనికి సంబంధించి శ్రేష్ఠకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా యువర్ గురు ఛానల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మొత్తం డీటెయిల్డ్గా అంతా అందించడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి ర్యాంక్స్ వచ్చే వరకు, ఆ తర్వాత ఎగ్జామినేషన్ టైం టేబుల్స్, హాల్ టికెట్స్ ఎలా చేసేయాలి ఏంటి అనేది ప్రతి షెడ్యూల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అందిస్తూ యువర్ గురు ఛానల్ ఉంది. దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అంటే శ్రేష్ఠ 2025కి సంబంధించి అడ్మిషన్స్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్డ్గా మీ ముందు ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా దీని వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఫ్రీక్వెంట్గా మీకు వచ్చే డౌట్స్ కానీ ప్రతి నిత్యం కూడా మీకు క్లారిఫై చేస్తూ మీకు ఒక హ్యాండ్ బుక్ లాగా మా యువర్ గురు ఛానల్ మీకు అందిస్తుందని ఆశిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే శ్రేష్ఠ అంటే ఏమిటని చూసినట్టయితే దిస్ ఈజ్ ఈ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియా అంటారు. శ్రేష్ఠ యొక్క అబ్రివేషన్, అది పూర్తి అబ్రివేషన్. అంటే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్, శ్రేష్ఠ అంటారు దాన్ని. అయితే ఈ శ్రేష్ఠ ముఖ్యంగా ఈ అప్లై చేసేవాళ్ళు ఎస్సీ కేటగిరీకి మాత్రమే వీళ్ళు అప్లై చేయాలి, వీరికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఒకటి అందించింది. ఈ శ్రేష్ఠ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల దేశవ్యాప్తంగా 3,000 మంది స్టూడెంట్స్కి 9th క్లాస్లోను 11th క్లాస్లోనూ అడ్మిషన్స్ ఇస్తారు. అదేవిధంగా దేశంలో ఉండే ఆ కార్పొరేట్ స్కూల్స్లో మంచి అత్యుత్తమమైన ఈ స్కూల్స్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అందజేస్తారు. మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా కూడా భరిస్తుంది. ఇదే ఇక్కడ అబౌట్ ద శ్రేష్ఠ గురించి మనకి చెప్పారు. అదేంటంటే టు ఎన్హాన్స్ రీచ్ ద డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఫిల్ గ్యాప్ ఇన్ సర్వీస్ డిప్రైవ్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్ డామినెంట్ ఏరియాస్ ఇన్ ద సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై కొలాబరేటింగ్ విత్ వాలంటరీ ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ సైకో-ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ scheduled caste, to provide access to high quality education to bright scheduled caste students so that they can explore future opportunities. ఇది వీరి యొక్క శ్రేష్ఠ యొక్క ఎయిమ్. ఇప్పుడు ఈ శ్రేష్ఠాలకి మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్కి మనం అప్లై చేయాలంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ ఎలా చేయాలి? రిజిస్టర్ చేసుకుని మనకు లాగిన్ ఐడి ప్రొవైడ్ అయిన తర్వాత ఈ లాగిన్ ఐడితో మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏమిటి అనేది చూద్దాం. ఈ శ్రేష్ఠ అనేది ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తారు. గత సంవత్సరాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అని చూడండి, మనకి పైన స్క్రోల్ అవుతుంది. శ్రేష్ఠ 2025 రిజిస్ట్రేషన్ విండో ఈజ్ లైవ్ అని. కాబట్టి ముందుగా ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడన్నా చేయొచ్చు, లేదా చూడండి శ్రేష్ఠ 2025 క్లిక్ హియర్ టు రిజిస్టర్ లాగిన్ ఉన్నది. ఇక్కడ క్లిక్ చేసి మనం చేయొచ్చు, లేదా క్యాండిడేట్ యాక్టివిటీస్లో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చారు, ఇక్కడనే ఇచ్చి మనం రిజిస్టర్ కావచ్చు. ముందుగా ఏ విధంగా రిజిస్టర్ చేయాలని చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసే ముందు ఈ శ్రేష్ఠకి ఈ రిజిస్ట్రేషన్ చెప్పే ముందు ఈ శ్రేష్ఠకి సంబంధించి షెడ్యూల్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇది
ఈ శ్రేష్టకు సంబంధించి వీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇది ఈ విధంగా ఉన్నాయి. ఈ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 15th April 2025 నుంచి 5th May 2025 మధ్యలో మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా కరెక్షన్స్ అంటే అప్లై చేసినప్పుడు మనకు ఏదైనా కరెక్షన్ రాంగ్గా వెళ్ళి వాటి మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడానికి 6th May నుంచి 7th May ఈ 2 days కూడా మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే 3 hours రాయవలసి ఉంటుంది. మోడ్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే పెన్ అండ్ పేపర్ ఆన్ ద ఓఎంఆర్ మీద మనం రాయవలసి ఉంటుంది, బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీడియం ఏమిటంటే హిందీ, ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది. ఇంకా రీజనల్ లాంగ్వేజెస్లో మాత్రమే ఉండదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే 1st June 2025. ఇక ఎగ్జామ్ ఫీజు ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఎవరికి ఉండదు. ఇది ఈ శ్రేష్ట రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే కేవలం SC స్టూడెంట్స్ మాత్రమే, షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 hours జరుగుతుంది. అదేవిధంగా మన అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఇస్తారని 25th May నుంచి వీరు ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే 4 to 6 weeks ఆఫ్టర్ ఎగ్జామ్ అయిన తర్వాత 4 నుంచి 6 వారాల్లో స్పెల్స్గా ఇస్తారు. ప్రతి స్పెల్ని మీ యువర్ గురు ఛానల్ ఫాలో అప్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. క్లిక్ హియర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫర్ NTA శ్రేష్ట 2025 అప్లికేషన్ నెంబర్ అనేది మనకు లేదు. అంటే మీరు ఈ నెంబర్ రావాలంటే ముందుగా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే నెంబర్ వస్తుంది. పాస్వర్డ్ కూడా అక్కడ క్రియేట్ అవుతుంది. సెక్యూరిటీ ఈ కింద నుండి సెక్యూరిటీ పిన్ చేసి లాగిన్ అవ్వాల్సింది. ఇది ఎవరికి ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్టర్ అయిన వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో చూడండి. Step 1 అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. Step 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. కాబట్టి ముందుగా మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అన్నది ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా మీరు రీడ్ చేయవలసి ఉంటుంది. లేదు డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు స్టడీ చేయొచ్చు. స్టడీ చేసుకోండి. ఈ దీంట్లో ఎలిజిబిలిటీస్ ఏంటి, ఫొటోస్ ఎంత MBs ఉండాలి, సిగ్నేచర్ ఎంత MBలో మనం ఎంత KBలో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఏమిటి అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. అవన్నీ కూడా మనం మీరు స్టడీ చేయొచ్చు. లేదంటే నా ఛానల్ మరలా మీకు డీటెయిల్డ్గా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ని ఈ ఇచ్చిన పాయింట్స్ అన్నింటిని కూడా క్లియర్గా మీరు స్టడీ చేయవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ పాస్వర్డ్ కానీ చూసినట్లయితే డ్యూరింగ్ ఆన్లైన్ ఫిల్లింగ్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ పాస్వర్డ్ టు సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సెక్యూరిటీ క్వశ్చన్స్తో మనం దాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయినా దాన్ని ఫర్గౌట్ చేసుకుని మళ్ళీ మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాస్వర్డ్ ఫ్రీక్వెంట్ కూడా చేంజ్ కూడా చేసుకోవచ్చు. పాస్వర్డ్ కానీ చూసినట్లే 8 to 13 characters ఉండాలి. అప్పర్ లోయర్ కేసెస్ న్యూమరికల్తో పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ నేను క్లియర్గా చాలా చక్కగా చదువుకున్నానని ఇక్కడ మీరు సర్టిఫై చేయవలసి అంటే ఈ బాక్స్లో టిక్ చేసినప్పుడు ఐ హ్యావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ NTA శ్రేష్ట 2025 and read and understood all instruction therein as well as those mentioned above and will fill up online application for శ్రేష్ట 2025 అకార్డింగ్లీ అని ఇస్తారు. దీన్ని మనం ఓకే చేసి అంటే ఇక్కడ బాక్స్లో టిక్ చేయగానే టిక్ మార్క్ వస్తుంది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసినప్పుడు మీ యొక్క పేరుని ఇక్కడ ఇస్తుంది. అంటే ఈ స్టూడెంట్ యొక్క నేమ్ని ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, ఫాదర్ నేము, మదర్ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్, తప్పనిసరిగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, మదర్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్
డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఫిల్ చేయాలి. డే సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేయాలి. తర్వాత జెండర్ మేలా ఫీమేలా, ఐడెంటిటీ టైప్ ఏంటి అంటే మనం ఏదో ఒక ఐడి కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్, స్కూల్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, అదర్ వ్యాలిడిటీ ఐడెంటిటీ కార్డు విత్ ఫోటోగ్రాఫ్. జనరల్గా మనం ఆధార్ ఇచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబరు లేదా స్కూల్ ఐడిలో వాడిచ్చే నెంబరు. ఇది డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు, మీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఎస్ అని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎస్ అని ఫిల్ చేసిన తర్వాత చూడండి మీ పేరు ఆధార్లో ఏ విధంగా ఉంది ఇక్కడ ఇవ్వాలి, ఆధార్ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పర్మనెంట్ ప్రెజెంట్ అడ్రస్, మీ ప్రెమిసెస్, మీ లొకాలిటీ, మీ సబ్ లొకాలిటీ, కంట్రీ అంటే కంట్రీ ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో ఇండియా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి చెందినవారో ఉంటుంది. ఎందువల్లంటే ఎన్టీఏ టెస్ట్ అనేది నేషనల్ వైడ్గా జరుగుతుంది. ఈ విధంగా స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్ ఇవ్వాలి, తర్వాత మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వర్కింగ్ ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఇక్కడ టైప్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే మనకు వచ్చే పాస్వర్డ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు. ఇది మ్యాండటరీ ఫీల్డ్ కాదు, ఉంటే ఇవ్వచ్చు లేదంటే మానేయచ్చు. ఇక ఈ ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. ఈ బాక్స్లో ఈ విధంగా టిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఇదన్నీ కూడా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ చూజ్ పాస్వర్డ్, మీ పాస్వర్డ్ని చూజ్ చేసుకోండి. మీ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అప్పర్ కేసు లోయర్ కేసుతో క్రియేట్ చేసుకుని అదే పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, వాట్ ఈజ్ యువర్ బర్త్ సిటీ. ఇవి ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ ఫస్ట్ స్కూల్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీరు లాగిన్ పేజీలోకి వెళ్ళి లాగిన్ అయ్యే అవకాశం వస్తుంది. అంటే ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి చూడండి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వాలి, ఇక్కడ సెక్యూరిటీ పిన్ చేయాలి, అప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రేష్ఠకు సంబంధించి రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో ఈ శ్రేష్ఠ అప్డేట్స్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.